టమాటా చట్నీ అంటే ఇష్టం ఉన్నోడు వీడికి వస్తే టమాటా చట్నీ మాత్రం అస్సలు వదలదు. పూరిని చూసినా భయం అయ్యేటట్టుంది, ఇంత పెద్ద ఉంది. నమస్తే, ఎందరో తిండి అవుతుంది. అందరికీ నా వందనాలు. అందరు ఎట్లు మంచిగా నేనైతే బిందాస్గా సేఫ్గా కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ మిమ్మల్ని కూకట్పల్లి ఏరియాలో ఒక ఖతర్నాక్ చట్నీలు దొరికే టిఫిన్ సెంటర్ ఉంది. ఏంది మా టిఫిన్ సెంటర్లో చట్నీలు దొరుకుతాయి అనొచ్చు, కానీ ఈడ మాత్రం టమాటా చట్నీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లా పూరి కుర్మా కూడా ఖతర్నాక్ జబర్దస్త్ ఉంటుంది. కాబట్టి ఇటు తోలుకొచ్చినా ఇలా వేరే షూట్కి పోతుంటుంది. ఆ షూట్కి పోయే టైంలో అది మధ్యాహ్నం ఉన్నది, పొద్దున్నే ఏం తినకుండా పోతుంటే అరే ఎప్పుడు ఇడో చూసుకుంటూ పోతాం, మస్తు మంది ఉంటారు కదా, ఒకసారి పోయి తిందాము అని అనిపించింది. అట్లనే తిన్న తర్వాత టేస్ట్ ఖతర్నాక్ నచ్చింది. నడుగురి పోయి తొందరగా తినేద్దాం, గట్టి ఆకలి అవుతుంది. కాబట్టి వచ్చేసరి వీడియోలో పోయేముంగల ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే కనుక మీ దోస్తులకు వీడియో పంపి చాలా తొందరగా సబ్స్క్రైబ్ చేపిరు. 50 కొట్టినాం, 100 కొట్టాలిగా, తొందరగా సబ్స్క్రైబ్ చేయరు. వచ్చేసేరి ఇచ్చా. నమస్తే. నీ పేరు? చిన్న అన్న. మన టిఫిన్ సెంటర్ పేరు ఏంటి? కేవీ టిఫిన్ సెంటర్. ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అయ్యి? 3 years అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. యాక్చువల్గా మాది ఇంతకుముందు ఐడియాలో ఉంటుంది. ఐడియల్ లేక్ మీద కేవీ టిఫిన్ సెంటర్ ఉంటుంది. దాని తర్వాత స్టార్ట్ చేసినాము. ఈ రెండు కొంచెం అయ్యాక మన వడ్డపల్లి ఎంక్లేవ్స్ ఉన్నాయా, దాని ఆపోజిట్లో కేవీ ఫుడ్ కోర్ట్ అని ఉంది. అక్కడ ఒకటి ఉంది. దాంట్లో జొమాటో అన్నీ ఈడ లేదు, ఇక్కడ లేదు. ఈడ ఓన్లీ డైరెక్ట్ వచ్చి తిన్నాం. ఏమేమి చట్నీలు దొరుకుతాయి? ఈ పల్లి చట్నీ, టమాటా, సాంబార్, పూరి కర్రీ. నిన్న టమాటా చట్నీ తింటే నా మతి పోయింది. టమాటా చట్నీ తింటే మస్తు. నేను అప్పుడే చెప్పినా కానీ వచ్చి వీడియో చేస్తాం వల్ల. మా ఇంట్లో వాళ్ళు చేస్తారు కాబట్టి ఎంత ప్యూర్ అండ్ నీట్ ఉంటుంది. ఎంతమంది వర్క్ చేస్తారు ఇక్కడ తిను బాబాయ్, అందరు మాకు రిలేషన్స్ అయితే. టిఫిన్స్ ఏమేమి దొరుకుతాయి మనకి ఇక్కడ? ఇడ్లీ, దోశ, వడ, బోండా, పూరి. రేట్లు ఎట్లున్నాయి చిచ్చా? రేట్లు అంటే మన నార్మల్ రేట్స్ అన్న. ఇప్పుడు బయట వాళ్ళు అంటే వేరేతోనైతే అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మనకాడ ఏదైనా సరే 30 రూపాయలు. ఎగ్ దోశ ఒకటి 50 రూపాయలు, అది డబల్ ఎగ్ దోశ. ఓకే. మిగతా అన్ని కూడా 30 రూపీస్. ఎనీ దోశ, ఎనీ ఐటమ్ 30 రూపీస్. పొద్దుగా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది చిచ్చా? ఇక్కడ 7కి అంతా రెడీ చేస్తాం. 7 నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 12:30. జనం మాత్రం గుంపులు కనిపిస్తుంటారు. ఎట్లుంది జనం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లుంది? సార్ టేస్ట్ చేసినాక ఇంకా మళ్ళీ టేస్ట్ చూసినాక మళ్ళీ వదులుకుంటారా అన్న. మన ఐటమ్స్ కూడా నీట్నెస్ ఉంటుంది, కాస్ట్ లో ఉంటుంది కాబట్టి మనకి అట్లా రావాలని అందరూ ఇష్టపడతారు. సూపర్ చిచ్చా. ఇట్లే మంచి ఫుడ్ జనాలు అందరికీ అందిరి. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ చిచ్చా. చలో మన కేవీ టిఫిన్ సెంటర్ కాడికి వచ్చినాము. ఇది ఏడున్నదంటే కూకట్పల్లి దగ్గర ఉంది. కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ ఎంత అంటే A82728. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఐ క్రియేట్ డిగ్రీ ఆఫ్ కామర్స్ దాని ముంగలు ఉంటుంది. అరే మెట్రో పిల్లర్ నెంబర్ చెప్తే అయిపోతాయి ఇవన్నీ ఎందుకు. మెట్రో పిల్లర్ నెంబర్ A827. పూరి గింత పెద్ద ఉంది, ప్లేట్కి 2 వస్తాయి, 30 రూపాయలు. పూరి కుర్మా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిన్న బోండాతో పూరి కుర్మా తింటే మస్తు ఉండే. ఈ పూరీలు ఏంటంటే అన్నీ కూడా సేమ్ సైజు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా మిషన్ కటింగ్, అంటే పిండి విసుకడం చేతితో విసికి దాని తర్వాత కటింగ్ మాత్రం మిషన్లో వేస్తారు. అన్ని పూరీలు కూడా గివే సైజు ఉంటాయి. 2 తింటే డిచ్చు. ఎంత ముద్దు ఊపింది చూడు. ఇది పూరి ప్లేట్ నిండా పూరి అయింది. ఫస్ట్ నేను ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇది సరే ఇది కిందికి వేసుకుందాంలే. కిందికి వేసుకొని ఇవన్నీ పైన పెట్టుకుందాం. బుస్సు అని పోయింది గాలి అంతా అందులోకెళ్ళి. చలో మన కేవీ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. జనరల్గా ఉండే అన్ని టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నదే ఈడు ఉంటుంది, కానీ టమాటో చట్నీ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అంటే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి టమాటో చట్నీ తిన్నాం అనిపించింది.
మంచి ఇంట్లో కొత్తిమీర టేస్ట్ తెలుస్తుంటుంది. పండు అదేమంటారు పండు టమాటాలతో చేస్తారు, కచ్చా పచ్చగా చేసినట్టు ఉంటుంది. ఇడ్లీ కూడా ఘోరంగా స్మూత్ ఉంది. వడలు ప్లేటుకి 4 ఇంత ఉంటాయి, ప్లేటుకి 4 వస్తాయి 30 రూపాయలు. వడలు 2 వచ్చేదానికంటే 4 వచ్చేవి అయితేనే భలే అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది. అంటే ఇంట్లో పండగలకు చేస్తారు కదా అట్లా అనిపించింది. టేస్ట్ రెగ్యులర్ ఉండే టేస్ట్ లాగా లేదు. టమాటా చట్నీ అంటే ఇష్టం ఉన్నోడు వీడికి వస్తే టమాటా చట్నీ మాత్రం అస్సలు వదలదు. పల్లి చట్నీ కూడా ఓన్లీ పల్లీలు వేసి చేసినట్టు ఉంటుంది, అంటే పుట్నాలు వేసినట్టు ఉండదు. నాలుగు వడలు జబర్దస్త్ కడుపు నిండిపోతాయి మీకు. మీదికెళ్ళి క్రిస్పీ లేయర్ కూడా మస్తు అనిపిస్తుంది. ఇది కూకట్పల్లి నుంచి పోతుంటే మస్తు సార్లు చూసుకుంటా పోయినాము. ఇంతమంది ఉంటారు ఏంటి రైడ్, ఇంతమంది ఉంటారు ఎప్పుడు చూడాలి అనుకుంటే ఎప్పుడు బిజీగానే పోతుంటే. నిన్న షూట్కి పోతుంటే అది ఆఫ్టర్నూన్ షూట్, మేము మార్నింగే పోతున్నాం. గట్టి ఆకలి అవుతున్నాం. సరే ఒకసారి వీడు ఎప్పుడు చూద్దాం అనుకుంటాం కానీ ఒకసారి ఆగి తిని టేస్ట్ మస్తు ఉన్నది. దాని తర్వాత పోయి బిల్లు కట్టేటప్పుడు అప్పుడు అడిగి ఉంటుంది ఏంటి ఇది ఎప్పుడు పెట్టిరు ఏంటి కథ అని కనుక్కుంటే, సో ఇట్లా ఇది కథ అని చెప్పినప్పుడు అవునా సరే నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో చేస్తాను చెప్పి ఉంటుంది. ఓకే అన్న రండి అని ఉండే మనోడు. బోండా కూడా మంచిగా కాల్చారు. బోండా సైజు కూడా చాలా ప్లేసులలో రేటు పెంచి బోండా సైజు తగ్గించేసారు. ఇక్కడ మాత్రం సైజు గట్టిగా ఉంది బోండాది. బోండాల మొత్తం తింటాం కానీ ఏమంటారు లోపల ఉన్న పిండి కాడికి వచ్చే వరకు వదిలేస్తుంటాం మనం. అది కొన్ని ప్లేస్లనే ఓవర్కమ్ చేస్తుంటారు. ఇక పూరిని చూసినా భయం అయ్యేటట్టుంది, ఇంత పెద్ద ఉంది. పూరి ఎప్పుడైనా కుర్మాతో కంటే దీని పల్లి చట్నీ కాంబినేషన్లో మస్తు అనిపిస్తుంది. పల్లి చట్నీ కానీ పప్పు కానీ చాలా పెద్ద ఉంది. ఈ వడలు 4 తినే వరకు గట్టిగా కడుపు నింటుంది. బోండాలు తిన్నాకంతే, ఈ పూరి తిన్నంత. వీడికి వస్తే మాత్రం కడుపు మాత్రం గట్టిగా నింటుంది పెట్టిన పైసలు. ఓల్డ్ సిటీ సైడ్ పోతే పూరీలలో ఆ కుర్మా ఇస్తారంటే వాళ్ళు ఏమంటారు మన బఠానీతో ఆలుగడ్డతో చేస్తారు. ఆ టేస్ట్ వచ్చిందంటే ఆ మసాలా ఉంది ఇలా. జర నిలబడి తినాలంటే ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంటుంది. జనం మాత్రం తగ్గరయ్యాడ వస్తూనే ఉంటారు. వాళ్ళని ఖాళీగా ఉండగా ఎప్పుడు చూడలే. ఈ పూరి నాతో వేయట్లేదు, ఇంత పెద్దగా ఉంది. పూరి బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం మంచి ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఉండి కుర్మా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఏడుందంటే కూకట్పల్లి దగ్గర ఉంది. బీజేపీ ఆఫీస్ దాటి ముందుకు రాగానే గవర్నమెంట్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. మెట్రో పిల్లర్ నెంబర్ A827. టేస్ట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నా వరకు నాకు నచ్చినాయి. మీ టేస్ట్ బర్స్ కనుక ఆగమాగం ఉంటే నేనేం చేయలేను. నిన్న దీనిపై వచ్చి ఇవాళనే వచ్చి వీడియో చేస్తున్నట్టే అర్థం చేసుకో టేస్ట్ ఎంత బాగుందని. టమాటా చట్నీ పూరి కుర్మా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. పక్క ట్రై చేయరు ఇటు సైడ్ వస్తే కనుక. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఎర్ర ఉంటుంది, దాని దవడ వలగొట్టురి. అట్లా పక్కన గంట వస్తుంది, దాని దవడ కూడా జర వలగొట్టురి. ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్. లవ్ యూ చిచాస్.